హాయ్ అండి, నేను మీ కిరణ్. వెల్కమ్ టు కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. మా మైసూర్ ట్రిప్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ చూసిన తర్వాత లంచ్ చేసి మేమైతే ఇప్పుడు కేఆర్ డ్యామ్ లేక్కి వెళ్తున్నాము. ఇది మైసూర్ ప్యాలెస్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా బృందావన్ గార్డెన్ చూసేసి, బృందావన్ గార్డెన్ దీని పక్కనే, బృందావన్ గార్డెన్ చూసేసి మేము బెంగళూరు అయితే బయలుదేరిపోయామన్నమాట. సో ఇప్పుడైతే మేము కేఆర్ డ్యామ్ లేక్కి వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా ఎండగా ఉంది, అలా అని వేడి అనిపించలేదు. చల్లటి గాలి, పీస్ఫుల్ వ్యూ, అండ్ మేమైతే సూపర్ ఎగ్జైటెడ్గా ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ నాకు నీళ్ళు అంటే చాలా భయం. లైక్ ఏంటంటే దగ్గరికి వెళ్తున్న కొద్ది ఆ వాటర్ని చూస్తే భయం వేస్తుంది అనమాట. నాకు ఆ వాటర్లోకి దిగాలని అనిపించదు, నాకు చాలా భయం. ఈవెన్ మా వైజాగ్ బీచ్లో కూడా జస్ట్ కాలు తడుపుకున్నంత వరకే ఉంటాను తప్ప, అంటే ఈ మధ్యన ఇలాంటి ఫోబియాస్ అన్నీ స్టార్ట్ అయినాయి నాకు. సో కొంచెం భయంగానే అనిపిస్తుంది. అంటే ఏంటో వామిటింగ్ వస్తున్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు, హైట్స్ అన్నా కూడా అదే భయం అనమాట. సో వ్యూ అయితే సూపర్గా ఉంది. బట్ బోట్ రైడ్ చేయకూడదు అనుకున్నాను, చూద్దాం ఏం చేస్తాను. ఈ ప్లేస్ అయితే నిజంగా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అని అనిపించింది అనమాట. ఇది కూడా ఏంటి అంటే ఫౌజీ వాళ్ళదే. లైక్ అంటే ఈ ప్లేస్లోని కాయకింగ్ అండ్ క్యానోయింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు పిల్లలు. మా పిల్లలకి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం ఛాంపియన్షిప్ అయింది కదా. సో అందులో ఇక్కడ నుంచి కూడా, మైసూర్ నుంచి కూడా పిల్లలు వచ్చున్నారనమాట. సో వాళ్ళకి ఇలా ఫ్రెండ్స్ అయ్యారు. లేక్ వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. అండ్ కాసేపు ఇక్కడ అలా కూర్చుంటే రిలాక్స్ అయిపోతాం, అంత బాగుందనమాట. నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయి అండ్ చాలా క్లీన్గా అనిపించింది అనమాట. ఆ డ్యామ్ వాటర్ అయి ఉండొచ్చును. ఇక్కడ మా చెల్లి వాళ్ళ బాబు చూడండి, వాడు ఎగ్జైట్మెంట్కి ఇంకా అంతే లేదనమాట. సో ఇంక నాకు వస్తున్న కొద్దీ నా మూమెంట్ చూస్తే మీకు అర్థమయ్యే ఉండాలి, నేను చాలా స్లోగా వస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత బోట్ రైడ్ చేయడం అనేది అసలు మిస్ అవ్వకూడదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు వాటర్ అంటే లైక్ చూడగానే కొంచెం భయం స్టార్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట నాకు. సో నేనైతే బోట్ రైడ్ చేయను అనేసి అన్నాను. నేను మా డాడీ కూడా బోట్ రైడ్ చేయము అనేసి అన్నారు. ఈ లోపల మేము ఇలా మాట్లాడుకుంటుండగానే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్ళి ఒక రైడ్ చేసుకొని వచ్చేసారు. సో మా డాడీ కూడా రాను అంటే మా హస్బెండ్ అన్నారు, ఏం పర్వాలేదు, ఆయన ఊరుకోరు కదా, ఏం పర్లేదు, మేమంతా ఉన్నాం కదా, నీకేం కాదు, లైఫ్ జాకెట్ కూడా వేసుకుంటావు కదా, పదా అని అన్నారు. అప్పుడు డాడీ వెళ్దాం, మరి ఇంకా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పి బోట్ ఎక్కాం అనమాట. సో ఎక్కిన తర్వాత నేను మా పెద్దోడిని పట్టుకొని కూర్చున్నాను. నాకైతే టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. కాసేపటికి ఎప్పుడైతే నాకు ఇంకా అంటే కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించాయో అప్పుడు మా హస్బెండ్ ముందుకు వచ్చారు, మా ఆకాష్ వెనక్కి వెళ్ళి ఇంకా బోట్ ఎక్కిన తర్వాత మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. కొన్నిసార్లు మన భయాల్ని దాటితేనే మనం బెస్ట్ మెమరీస్ని మన లైఫ్లో గెయిన్ చేయగలం. ఇలాంటివి మా హస్బెండ్ వల్ల నేను ఎన్నో మెమరీస్ని అంటే లైక్ మా హస్బెండ్ సపోర్ట్ వలన నా లైఫ్లో నేను ఎన్నో మెమరీస్ని అయితే నేను గెయిన్ చేసుకున్నాను. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా ఎలా ఉండాలి అనేది నేనైతే నేర్చుకున్నాను. సో కాసేపు అయిన తర్వాత ఇంకేంటంటే వాటర్ అంటే భయం వేస్తుంది, భయం ఉంది. అలా ఇంకా లోపలికి వెళ్తున్న కొద్ది కొంచెం తగ్గిందనమాట మళ్ళీ ఆ భయం తగ్గి మా చెల్లి వాళ్ళ బాబేమొచ్చి వాటర్లో చేయి పెట్టి చక్కగా ఆడుకుంటున్నాడు. అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అప్పుడు నేను కూడా చేయి పెడతాను అని చెప్పి నేను కూడా చేయి పెట్టి ఆడుకున్నప్పుడు మా హస్బెండ్ అంటున్నారు మా మమ్మీతో, చూడండి అత్తయ్య గారు, ముందేమో రానన్నది, అసలు బోట్ రేస్కే ఎక్కనన్నది, బోట్ రైడ్కి ఎక్కనన్నది, చేయనన్నది, మనం బలవంతంగా తీసుకొచ్చాం. ఇప్పుడేమో కూర్చోను అన్నది, కింద కూర్చుంటా అన్నది, కూర్చుంది పైన. సో వీళ్ళని చూసి నాకే యాంగ్జైటీ అయిందనమాట. అంటే లైక్ పర్వాలేదు మనం కూడా చేసేద్దాం అని అన్నట్టుగా. సో అప్పుడు ఇంకా వాటర్లో వాడు ఎలా చేయి పెడుతున్నాడో అప్పుడు నేను కూడా చేయి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. అరే వాడు భయపడట్లేదు, సో ఏమవుతుందో చూద్దాం అని చెప్తే మా హస్బెండ్ రైట్ హ్యాండ్ పట్టుకుంటే నేనేమో లెఫ్ట్ హ్యాండ్ చేయి పెట్టి వాటర్లో ఆడుకున్నాను. చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళ హ్యాపీనెస్ని చూస్తేనే కదా మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. చాలా పిక్స్ దిగాము, ఫొటోస్ దిగాము, ఎన్నో మెమరీస్ని అయితే గెయిన్ చేసుకున్నాము ఇక్కడైతే.
ఇక్కడ చూడండి. సో ఇక్కడే అంటున్నారు అనమాట. చూడండి ఫస్ట్ బోట్ ఎక్కనన్నది ఇప్పుడేమో వాటర్లోనే చక్కగా ఆడుకుంటుంది అని చెప్పి అంటున్నారనమాట. సో చాలా చల్లగా అనిపించింది వాటర్ కూడా, వెదర్ కూడా. అంటే ఎండ్ ఉన్నా కూడా మనకు అంత ఎండ అని అనిపించలేదు, వేడి అనిపించలేదు, చాలా కూల్ బ్రీజ్గా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బోట్ రేస్ అయిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే బట్టలు ఇప్పేసి వాటర్లో స్విమ్ చేయడం స్టార్ట్ చేశారు, ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారనమాట. ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళని చూసి మాకైతే ఇంకా ఇంకా హ్యాపీ అనిపించింది. ఇలాంటి ట్రిప్స్, ఇలాంటి చాలా ఫొటోస్ దిగాం మేమైతే. సో ఈ ప్లేస్ మాకు ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ని ఇచ్చింది. ఇలాంటి ట్రిప్స్ మనకి ఫ్యామిలీ టైం ఎంత విలువైందో గుర్తు చేస్తాయి. నీళ్ళంటే భయం ఉన్నా కూడా ఈరోజు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మెమరీస్ ఎప్పుడు భయాల కంటే సో ఇది మా మైసూర్ ట్రిప్లో కేఆర్ డ్యామ్ లేక్ విజిట్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వీడియో పెట్టిన వెంటనే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇలా పిల్లలందరూ చక్కగా హ్యాపీగా ఆడుకుంటున్నారు. సో మేమేమో ఫొటోస్ దిగాము, చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాము. ఈవెన్ మా డాడీ కూడా కాసేపు అయిన తర్వాత పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు కదా, మా డాడీ కూడా వెళ్ళిపోయారు స్విమ్ చేయడానికి. సో అవన్నీ తీయలేదు. ఇంకా మా పిల్లలు గోల్ పెట్టారు, అమ్మ ఇలాంటివి తీయద్దు అని గోల్ పెట్టారు. సో అందుకోసమనే నేను లాంగ్ షూట్సే తీసాను ఇవన్నీ కూడా. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.